హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత్కు శుభవార్త. భారత్తో శత్రుత్వం సృష్టించి పొరుగునే ఉన్న మాల్దీవులను ప్రభావితం చేయాలనే చైనా ప్రయత్నం బెడిసికొట్టింది. ఇటీవలి ఎన్నికల్లో తన అతిపెద్ద శత్రువు తైవాన్ను ఓడించేందుకు చైనా సాయశక్తులా ప్రయత్నించింది. అయితే చైనా వ్యతిరేకించిన వ్యక్తి ఇప్పుడు తైవాన్ కొత్త అధ్యక్షుడిగా మారారు. తైవాన్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ నాయకుడు, భారతదేశానికి బలమైన మద్దతుదారుగా పేరుగాంచిన విలియం లై అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించారు. ప్రెసిడెంట్ కావడానికి ముందు విలియం లాయ్ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు మరియు తైవాన్ మరియు భారతదేశం మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి చర్యలు తీసుకున్నారు. తైవాన్లో ఈ విజయం భారతదేశానికి గణనీయమైన విజయం, ఎందుకంటే ఇప్పుడు దాని శత్రు భూభాగంలో భారతదేశానికి అనుకూల ప్రభుత్వం ఉంది. విలియం లై తదుపరి 4 సంవత్సరాల పాటు తైవాన్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. ఈ సమయంలో భారత్ చైనాకు వ్యతిరేకంగా తన వైఖరిని బలపరుస్తుందని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే మాల్దీవుల్లో కూడా భారత్ విజయం సాధించింది. మాల్దీవుల్లో చైనా మరియు అధ్యక్షుడు మహమ్మద్ ముజుబై వ్యతిరేకత మొదలైంది. భారత అనుకూల ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులు కీలక స్థానాలను గెలుచుకున్నారు. ఉదాహరణకు రాజధాని మాలేలో జరిగిన మేయర్ ఎన్నికల్లో ఆడమ్ అజీం భారీ మెజార్టీతో విజయం సాధించారు. తైవాన్ ఇటీవల తన దేశంలో మొట్టమొదటి హిందూ దేవాలయాన్ని తెరవడానికి అనుమతినిచ్చింది మరియు దీపావళిని జరుపుకుంది. భారత్ వలె తైవాన్ కూడా సెమీకండక్టర్ తయారీదారు. మొత్తం మీద భారతదేశం, తైవాన్ మరియు మాల్దీవులు రెండింటిలోనూ విజయాలను సంబరాలు చేసుకుంటోంది. ఈ ప్రాంతంలో సంఘటనల సానుకూల మలుపులను సృష్టిస్తోంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.